దర్శకుడు ప్రశాంత్ నీల్ తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని తెలుగు ప్రముఖ సినీ నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా మొదలై 2 ఏళ్లు కావస్తున్నప్పటికీ ఎన్టీఆర్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో ఈ సినిమా షూటింగ్ మొదలు కాలేదు. అయితే ఇటీవల ఎన్టీఆర్ దేవరా సినిమా రిలీజ్ కావడంతో ఫ్రీ అయ్యాడు. దీంతో ప్రశాంత్ నీల్ సినిమా కోసం పూర్తి స్థాయిలో టైం కేటాయిస్తున్నాడు. అయితే నీల్ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ గురువారం హైదరాబాద్లో మొదలైంది. ఇందులో భాగంగా రామోజీ ఫిలిం సిటీలో కొన్ని యాక్షన్ సన్నివేశాలని తెరకెక్కించారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సెట్స్లో ఉన్న ఫోటోల్ని మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో ప్రశాంత్ నీల్ మైక్ పట్టుకొని కారుపై నిలబడి ఉన్నాడు. అలాగే మంటల్లో తగలబడిపోతున్న అంబాసిడర్ కారుని చూపించారు. ఈ ఫోటోతో పాటు ఎన్టీఆర్ నీల్ షూటింగ్ అధికారికంగా ప్రారంభమైందని మైత్రి మూవీ మేకర్స్ తెలిపారు. దీంతో తారక్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ ఏడాది చివరికి ప్రశాంత్ నీల్ ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. దీంతో వచ్చే ఏడాది అక్టోబర్లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గత ఏడాది రిలీజ్ అయిన తారక్ సినిమా దేవరా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించాడు. దేవరా సినిమా వరల్డ్ వైడ్ గా దాదాపుగా 675 కోట్లు కలెక్షన్స్ సాధించింది. దీంతో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రశాంత్ నీల్ గతంలో తీసిన కేజీఎఫ్, సలార్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. దీంతో ఈసారి ఎన్టీఆర్తో 1000 కోట్లు కొల్లగొడతాడని తారక్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలైనట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. భారతీయ సినిమా చరిత్రలో ఒక మార్కును క్రియేట్ చేసేలా ఈ మట్టి ఎట్టకేలకు తన పాలనను స్వాగతించింది. ఎన్టీఆర్ నీల్ సినిమా అధికారికంగా మొదలైంది. ప్రేక్షకులను అలరించేందుకు సరికొత్త యాక్షన్ వినోదం సిద్ధమవుతుందని టీం పేర్కొంది. చిత్రీకరణకు సంబంధించిన ఫోటోలు సైతం పంచుకుంది. ఫోటోలో ప్రశాంత్ నీల్ యాక్షన్ సన్నివేశాన్ని డైరెక్ట్ చేస్తూ కనిపించారు. ఎన్టీఆర్ ఇంకా ఈ చిత్రీకరణలో భాగం కాలేదని తెలుస్తుంది. తారక్ హీరోగా నటిస్తున్న 31వ చిత్రం ఇది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పీరియాడిక్ మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందుతుంది. రుక్మిణి వసంత్ హీరోయిన్గా సందడి చేయనుంది. టొవినో థామస్ కీలక పాత్రలో కనిపించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది సినిమా. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2 షూటింగ్లలో బిజీగా ఉన్నారు. ఈ మూవీతోనే తారక్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే జనవరి చివరికల్లా ఈ మూవీ షూటింగ్ పూర్తవుతుందని అనుకున్నారు. కానీ పలు కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం కాగా మార్చి నుంచి ఎన్టీఆర్ డ్రాగన్ సెట్లో జాయిన్ కాబోతున్నారని తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.